ఈయనెవలో గుర్తుపట్టినారుల్లా? మన రేవంతన్ సారు ఓటుకు నోటు కేసుంది కదా, గా కేసులా ఏ4 నిందితుడు పేరు జెరూసలేం మత్తయ్య. మరి గీయనెందుకు ఇప్పుడు మీడియా ముందుకొచ్చిందంటే, ఆ కేసులో అడ్డంగా దొరికిన రేవంతన్ సారు సీఎం అయిండు. గీ కేసు కర్త కర్మ క్రియ అంతా వెనకల ఉండి నడిపించిన చంద్రాలు సారు పక్క రాష్ట్రం ఏపీకి 2 మాటల ముఖ్యమంత్రి అయిండు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గా ఓటుకు నోటు కేసును మొత్తానికి కొట్టేపించుకుంటేందుకు కుట్రలు చేస్తుర్రట. ఈ కేసులో నుంచి చంద్రబాబు పేరు, రేవంత్ రెడ్డి పేరు శాశ్వతంగా తీసివేయించుకోవడానికి ఇప్పుడున్న అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేయడానికి కేసులు సుప్రీంకోర్టులో కేసును త్వరితంగా విచారణకు వచ్చే విధంగా వాదింపజేసిండు. అసలు ఆ కేసు ఫైల్ అయిపోయింది, దానికి నేనే సాక్ష్యం. సర్టిఫైడ్ కాపీ కావాలని పిటిషన్ వేస్తే నా పేరు మీద ఫైల్ దొరకలేదన్నారు. అంతేకాదు, ఈయనతోని తప్పుడు వాగ్మూలం ఇప్పించిన వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు ఇచ్చిరట. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేడల అని చెప్పి ఒక అడ్వకేట్, సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సీట్లు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలాన్ని కొంట ఉండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి క్షమాపణ పెట్టింది. ఇంకో ముచ్చట కూడా ఉందుల్లో, అప్పట్లా కేసులో దొరకంగానే నేను అప్రూవల్ గా మారతా అంటే మన రేవంతన్ సారోళ్ళ ఇంటామే ఫోన్ చేసి ఓల ఏడ్చిందట. మా ఆయన రాజకీయ జీవితం మొత్తం పోతుందని మస్తు బతిలాడుకుందంట. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేపించిన టీకారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యని అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణ గురైతే ఏ పార్టీ గురించి పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ మత్తయ్యకు ఏం కావాలంటే ఏం లేదుల్లా, ఓటుకు నోటు కేసు పిలాను చేసిన చంద్రాలు సారు మంచిగానే ఉన్నాడు. తప్పుడు వాంగ్మూలంతోని కేసు నుంచి ఆయన బయటపడ్డాడు. అడ్డంగా దొరికిన రేవంతన్ సారు మంచిగానే ఉన్నాడు. సీఎం అయి కూసుండు. తతిమోళ్లకు మంచి మంచి పదవులు వచ్చినాయి. నన్ను మాత్రం మొత్తం రోడ్డు మీద పడేసిర్రు. అందుకే ఈ కేసు మొత్తానికే మళ్ళా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సార్కు ఓ ఉత్తరం రాసి ఆ టెంక గిట్ల మీడియా ముందుకొచ్చి ఆయన గోసంతా ఎల్లబోసుకుండు.